హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం సాయంత్రం దావులూరు లేఅవుట్లో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీకి విచ్చేసిన మంత్రి మనోహర్కు రాజకీయ నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాలనీలో తిరిగి కొన్ని గృహాలను పరిశీలించిన మనోహర్ వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. కాలనీల్లో మందు బాబులు మద్యం సేవిస్తున్నారని, అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు గృహ లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేశారని, గృహాల నిర్మాణాలు పూర్తయినా బిల్లులు రాలేదని మరికొందరు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం రోడ్లు లేకపోవడంతో మోకాళ్ల లోతు నీళ్లలో నడవాల్సి వస్తుందని మనోహర్కి చెప్పడంతో ఆయన ఆ రోడ్డును వీడియో తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ జి సిద్ధార్థతో పాటు వివిధ శాఖల అధికారులు తమ శాఖల గురించి వివరించారు. సమస్యలు విన్నవిస్తానికి వచ్చిన బాధితుల నుంచి మంత్రి మనోహర్ బాధితులతో మాట్లాడి వినతి పత్రాలు స్వీకరించారు.